హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది కిచిడీలా తీసుకోవచ్చు, బట్ మనకి సేమ్ వెజిటేబుల్స్ రైస్ ఫ్లేవర్తో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీకెండ్స్లో అయినా ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కిచిడీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం బియ్యంని కడిగి నానబెట్టేసుకున్నానండి నేనైతే. ఇక నేను వచ్చేసి చిన్న గ్లాస్లో ఒక 6 గ్లాసుల వరకు రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్ రైసే అనమాట, బాస్మతి రైస్ అయితే కాదు. మీరు మీకు నచ్చితే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇలా రైస్ని కడిగి నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కిచిడీ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి నూనెలో వేగుతూ ఉండగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోండి. మీకు నచ్చితే బీన్స్ కానీ ఇంకా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్. ఇవన్నీ నూనెలో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయి వేగుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి పెసరపప్పుని వేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పుని నేను ముందుగానే ఈ కిచిడీ చేసుకోవడానికి ముందుగా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని నానబెట్టుకున్నాను అనమాట. ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. ఇలా పెసరపప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి. పెసరపప్పుని నూనెలో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగానే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. ఇవి వేసుకోండి, కంపల్సరీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసుకొని నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక నేను వచ్చేసి చిన్న గ్లాస్తో ఒక 6 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున వేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొలత. ఇలా మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ అనేది మంచిగా మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం పెసరపప్పు ఒకసారి చెక్ చేసుకోండి, మంచిగా ఉడికిందో లేదో అని. పెసరపప్పు ఉడకకపోతే ఇంకొక 2-3 నిమిషాలు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా నాకైతే పెసరపప్పు మంచిగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు నేను మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని వాటర్ లేకుండా మొత్తం బియ్యంని మాత్రమే ఇలా వేసేసుకోండి. బియ్యం వేసుకున్నాక మరీ ఎక్కువగా కలపకండి. ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వన్స్ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుతూ ఉడికించుకోండి. రైస్ అనేది ఈవెన్గా ఉడుకుతుందన్నమాట. ఒకటి ఉడికి ఒకటి ఉడకకుండా అనేది ఉండదన్నమాట. ఇక చూడండి, నాకు ఒక 6 నుంచి 7 నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా దగ్గర పడిందనమాట. ఇంకొంచెం వాటర్గా ఉందన్నమాట. సో రైస్ని ఇలా కొంచెం సెట్ చేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు దమ్ పెట్టేస్తే మనకి వెజిటేబుల్ కిచిడీ రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేయండి. రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. కిడ్స్ లంచ్ బాక్స్లోకైనా, హస్బెండ్ లంచ్ బాక్స్లోకైనా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీనికి సాంబార్ అయినా, పప్పుచారైనా, ఏదైనా కర్రీ ఆవకాయ వేసుకొని తిన్నా టేస్ట్ అద్దిరిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట ఈ రైస్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.
అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన ఛానల్ని కొత్త వ్యూవర్స్ ఎక్కువగా చూస్తున్నారనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. సో వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ కింద హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా ఇలా క్లిక్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. నాకు ఇంకా బూస్ట్ వస్తుందన్నమాట. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.